ద్వితీయోపదేశకాండం 9:9 చూడమ్మా. ద్వితీయోపదేశకాండం 9:9. ఆ, 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 ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. అది అవి ఎవరి చేతితో రాయబడ్డ రాతి పలకలవి? దేవుని చేతితో రాయబడిన రాతి పలకలు. ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఒక ఉపవాసం ఉండి దేవుడు స్వయంగా తన స్వహస్తాలతోటి ఆ రాతి పలకలు రాస్తే అవి తీసుకొని ఆయన వస్తాడు. అన్నపానములు మాని, అంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినాలు 40 పగలు రాత్రులు ఆయన కూడా ఉపవాసం ఉన్నారు. కానీ ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి బలాన్ని మనం కూడా మన అనుభవపూర్వకంగా పొందుకోవాలంటే మనం కూడా మన ఆత్మీయమైనటువంటి ఉపవాసం ఖచ్చితంగా మనం పాటించవలసిందే. మరి ఎంతోమంది మరి అన్న కుమారుల కోసం ఏమేం చేసింది? కుమారుడు బిడ్డలు లేరు అన్నకి, ఆ ఉపవాసం ఉండలేదా? ఉపవాసం ఉండి ఏమేం చేసింది? బహుగా ప్రార్థన చేసింది అన్న. మరి అంతగా ప్రార్థన చేసింది కాబట్టి సమూయేలుని పొందుకున్నాడు. అలాగే సమూయేలు చూడండి, 1 సమూయేలు 7వ అధ్యాయము, 1 సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనం చదువమ్మా. ఆ, 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 ఆ. అది వాళ్ళు ఆ దినవన వాళ్ళు మిస్పాలో కూడుకున్నారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. ఎందుకు కూడుకున్నారు? సమూయేలు పిలవనంపిస్తాడు. మీరందరు ఇశ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలవనంపుడి అంటాడు ఆయన 5వ వచనంలో. అందరినీ పిలవనంపండి అంటే అందరూ కూడా పాపములు పడిపోయారు. వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళ పక్కనటువంటి వాళ్ళు పోయే మార్గంలో అనేక దేశాలు వస్తూ ఉంటాయి. వాళ్ళని జయించుకుంటూ పొమ్మంటాడు. మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే పక్కనేమన్నీ శత్రు రాజ్యాలు ఉన్నాయి, వాటిని జయించుకుంటూ ముందుకు సాగిపోవాలి. అంతేగాని వాళ్ళు జయించమంటే దేవుడు ఎప్పుడైతే ఎక్కడ ఉండమంటాడో అక్కడ వాళ్ళు గుడారాలు వేసుకొని ఉండాలి. ఆ వేసుకొని ఉన్న టైంలో వీళ్ళు ఈ యుద్ధం చేసే టైంలో కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పక్కన ఉన్నటువంటి ఆ అన్యులతోటి, ఆ మోయాబీలతోటి, ఆ అమోరీలతోటి, అక్కడ ఉన్నటువంటి ఎదోమీలతోటి ఆ స్త్రీలను వివాహం చేసుకోవటం, వాళ్ళ యొక్క వీళ్ళ బిడ్డల్ని వాళ్ళకి వివాహాలు ఇచ్చిపుచ్చుకోవటము, వాళ్ళు బహుగా పాపము చేస్తూ వచ్చారు. దేవునికి కోపాన్ని రేపుతూ వచ్చారు. ఇక ఇది తెలిసి సమూయేలు చెప్తాడు దేవుడు, ఇంకా ఏమాత్రం నేను వాళ్ళని నాశనం చేస్తాను, వాళ్ళ పాపం విస్తారం అయిపోయింది అని చెప్తున్నప్పుడు దేవుని యొక్క కోపము సమూయేలుకి అర్థమైపోయింది. వెంటనే ఆయన ఏం చేస్తాడు? పోయి మీరు మిస్పాలో కూడుకోండి. కాబట్టి ఒక పొరపాటు చేసినప్పుడు ఈ లోకానుసారంలో కూడా మనం చేసిన పొరపాట్లకి దేవుని దగ్గర మనం ఏం చేయాలి? అడగాలి. అందుకే మనం ఏం చేస్తుంటాము? అయ్యా నాకు మనం ప్రార్థన చేయడానికి ఎక్కువ దైవ సేవకుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం కదా. అంటే మన ప్రార్థన బలం ఉన్నట్ట, బలం లేనట్ట? మన ప్రార్థన బలము చాలదు, మన శక్తి చాలదు. మన ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే స్వార్థపరత్వమైన ప్రార్థన, సమయానుకూలమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తామే కానీ దానిలో ఉన్నటువంటి ప్రార్థన శక్తి ద్వారా మనం కార్యం జరగాలంటే దానికి తోడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల పరిశుద్ధుల యొక్క ప్రార్థన తోడవ్వాలి. అలాగే దైవజనులు దైవ సేవకుల యొక్క ప్రార్థనలు ఉండాలి. ఒక పొయ్యి మీద ఒక కూరగాయలు ఏదో కోసి పొయ్యి మీద పెడితే కూర అయిపోద్దా? దాన్ని అన్ని రకాలైనటువంటి హంగులు దానిలో పడాలి, అప్పుడే దానికి రుచి వస్తుంది, తిరగలం. అలాగే మన యొక్క ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం స్థిరపరబడాలి అంటే మన యొక్క ప్రార్థనలతో పాటు ఆ యొక్క విశ్వాసుల యొక్క ప్రార్థనలు. అందుకనే సమూయేలు రండి మీరందరూ కూడుకోండి,
అని చెప్పి ఎట్లా చేశారయ్య అంటే, నీళ్లు ఏ విధంగా అయితే బావిలో నుంచి చేదుకొని కుమ్మరిస్తుంటాం, ఆ బిందులోకే అది నిండాలని కుమ్మరిస్తుంటాం. మరి అట్టాగా ఈయన ఏం చెప్పాడు చూడండి ఇక్కడ, చదవం ఇంకోసారి. ఆ, ఉమ్, అది చదువు. అది ఎప్పుడైతే వాళ్ళు మిస్పాలో కూడుకొని తమ తప్పులను పాపాలు ఒప్పుకోవాలి. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకొని వాళ్ళు ప్రార్థన చేస్తే కానీ సమూయేలు వాళ్ళ ప్రార్థనతో తను ప్రార్థన కూడా చేస్తూ వచ్చు. అలాగ చేసినప్పుడే వాళ్ళ తప్పులు దేవుడు క్షమిస్తాడు. వాళ్ళని బట్టి కాదు, ఎవరిని ప్రార్థన బట్టి, దైవసేవకుడు ప్రవక్త అయినా సమూయేలు ప్రార్థన బట్టి క్షమిస్తూ వచ్చాడు. చూడు, నీకు ఒకటి ద్వితీయోపదేశ కాండంలోనే 9:18 చూడు ఒకసారి. ఆ, ఉమ్, ఆ, ఆ, ఆ. ఎవరు ఈ మాట చెప్తుంది? ఎవరు? మునుపటి వలనే 40 పగుళ్ళు 40 రాత్రులు మోషే. చూడండి వాళ్ళ కోసం ఎన్నిసార్లు అమ్మ, ఇది రెండోసారి ఆయన ఉపవాసము ఉండటం. వాళ్ళు ఎంత ఉపవాసం చేసి ఎంత వాళ్ళకి చెప్పి ఆయన చేస్తామన్నా కానీ వాళ్ళు ఒక 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 దారిలో పెడదామన్న తాపత్రయం, దేవుని కోపానికి వీళ్ళు గురి కాకూడదు, వీళ్ళు నశించిపోతారు అని చెప్పి ముందుగానే ఈయన ఏం చేస్తుంటాడు, మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచారు కాబట్టి మీ పక్షంగా వాళ్ళ పక్షంగా ఏం చేస్తే వాళ్ళ సమస్త పాపాల వలన ఆయనకు కోపం పుట్టింపగా. కాబట్టి మనం కూడా మన జీవితం తప్పు చేయకుండా ఏమీ ఉన్నాం. ఏ విషయంలో కూడా మనం పొరపాటు చేస్తుంటాము, సమయానుకూలంగా మనం కొన్ని మాట్లాడుతూ ఉంటాము. కొన్నిసార్లు కొంత మనతోటి మనసు కష్టాలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్నవే. అవి మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ రావాలి. మనం ఎప్పుడెప్పుడు మనం అలాగ ఒప్పుకోకపోతే మనం ఇది పెంచుకుంటూ అది పక్కన అట్ట పెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు, నీ హృదయంలో పాపం ఉంచుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన నేను ఖచ్చితంగా చెప్తాడు దేవుడు. అలాగా ఇంకొక యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ 7వ అధ్యాయము. యెహోషువ 7వ అధ్యాయము చదవమ్మా. 4వ వచనం నుంచి. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారింటారు. ఇది మనకు తెలిసిందే. వేగుల వారిని పంపిస్తారు కదా ఆయన. ఆ యొక్క ఎరుకో యొక్క హాయి మీదకి హాయి పట్టుకోవటానికి ఎంతమందిని పంపించాడు యెహోషువ? 3000 మందిని పంపిస్తాడు హాయిని గెలవటానికి. అయితే తీరా చూడబోతే చాలా చిన్నది హాయి పట్టణం, దాన్ని ఈజీగా గెలవచ్చు వీళ్ళు. కానీ అయితే పోయిన వాళ్ళందరినీ ఈ హాయి వాళ్ళు ఏం చేశారు, అందులో ఉన్నటువంటి పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు ఈ ఇశ్రాయేలీని ఎంటవనీయకుండా హాయిని వాళ్ళు చేజిక్కించుకోకుండా ఈ 3000 మందిని ఏం చేస్తారు, వాళ్ళు హతము చేస్తారు. వాళ్ళకి భయం, ఆ గుండెలు ఆ మాట వినగానే. అసలు ఇశ్రాయేలీలు అంటే పరాక్రమవంతులు, అసలు వాళ్ళు ఒక కత్తి బట్టి యుద్ధం చేస్తారంటే వాళ్ళకి అపజయం అనేది ఉండదు. మరి వాళ్ళు హాయి మీదకి వెళ్ళి ఓడిపోవటం జరిగింది. అప్పుడు యెహోషువ ఏం చేస్తూ వచ్చాడు చూడండి.
ఇవి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే యెహోషువ యొక్క పరిస్థితి. అసలు తప్పు చేసిందే అక్కడ ఇశ్రాయేలీయులు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ చేతిలో ఓడిపోయి 3000 మంది హతమైపోయిన తర్వాత భయపడిపోయారు. ఇంకా ఈ ఆయన్ని చిన్న దేశమైన చిన్న పట్టణం ఏంటి ఆయన గెలవలేకపోవటం ఏందబ్బా అనుకొని ఆయనకు ఆందోళన, గుండెలు కరిగిపోయినాయి. అక్కడ వెంటనే ఆయన ఏం చేశాడు, ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండటానికి ఆ దినాలలో వాళ్ళు గుర్తు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసాన్ని గోనె పట్టను కట్టుకుంటారు, నెత్తి మీద బూడిద పోసుకుంటారు. వాళ్ళు బట్టలు చింపుకున్నాడు ఆయన. బట్టలు చింపుకోవడం నిరసన, ఆయన దిగంబరులుగా అవటం. వాళ్ళు అట్లా యెహోషువ తన బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు ఉదయం మొదలుకున్నారంట. సాయంకాలం వరకు యెహోవా యొక్క మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తల మీద ధూళి పోసుకొనుచు ఇదే మాట అంటున్నారు అందరు. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానుకు నీవెందుకు దాటించింది? దాటిన తర్వాత జరిగింది ఇది. మమ్మల్ని ఎందుకు ఏడుదాకా తీసుకొచ్చావు? ఎందుకు యోర్దాను దాటించావు? మరి ఆయ ప్రజల చేత మేము చనిపోవాలా? ఇక్కడ వాళ్ళ చేత మేము హతము అవ్వాలనా అని ఆయనకు అర్థం కాల ఎందుకు ఇలా జరుగుతుందో అనేది యెహోషువకి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఆ విధంగా ఉపవాసం ఉండి ఆయన ధూళి తల మీద ఆయన బూడిద పోసుకొని ఉపవాసం ఉన్నాడో అప్పుడు దేవుడు యెహోషువతోటి చెప్తాడు విషయం. ఎందుకు అట్లా వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చిందంట? వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళతో ఉన్న ఇశ్రాయేలీయుల్లో చూడండి, ఎవరో 13వ వచ్చిన చదువు అమ్మ. నీవు లేచి అది అక్కడ రహస్యం. మీ మధ్య ఒక శాపగ్రస్తమైనది ఉంది, దాన్ని ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి. ఎప్పుడైతే ఆ శాపగ్రస్తమైనది మీ మధ్యన ఉండకుండా నిర్మూలన చేయండి, అది కనపడకుండా అది నశించిపోవాలా. అట్లా చేసినప్పుడే మీరు హాయి మీద విజయాన్ని పొందుతారు. చూసావా దేవుడు దానికి ఎంత చక్కటి పరిష్కారం చెప్పాడు. అలాగే మనం కూడా మన దేవునికి రక్షించబడ్డాము, మన దేవుని సన్నిధులు మేము చర్చికి వెళ్తున్నాము, పోతున్నాము అంటే వచ్చేటువంటి శ్రమలు, అనేకమైన నిందలు, అనేకమైన కష్టాలు, ఈ దుఃఖాలు, అనేక ఇంట్లో జరిగేటువంటి మనకి జరగరాని ఇక్కడ అవి జరుగుతుంటాయి. మరి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి జరగటానికి ఏమైనా కారణం ఉందా అనేది మనము తెలుసుకోవాలి. ఎందుకు జరుగుతుంది దేవా అంటే ఏమైంది? దేవునికి వ్యతిరేకంగా, దేవునికి కోపం పుట్టే విచితంగా మనం ఏదేమైనా చేస్తున్నామా? ఆయన చెప్పినది చేయకుండా మన సొంతంగా మనం ఏది చేయగలుగుతున్నాం? అది అంటాడు దేవునికి ఆయనకు మరుగైనది ఏది లేదు, సమస్తం ఆయనకు తేటగా తెలుసు. కాబట్టి ఒకటి చెప్పి అననీయ సప్యరు ఏం చేశారు? వాళ్ళు చేసింది ఒకటి, చెప్పింది ఒకటి. వాళ్ళ యొక్క పొలాలని ఆ దినాలలో సంఘం కోసం అందరూ సమిష్టిగా కూడి వాళ్ళకున్న దాన్ని అమ్మి అందరూ ఒక చోట భద్రం చేసుకుని సంఘాలు అభివృద్ధి చేస్తున్నారు. విధవరాంటికి సహాయం చేస్తున్నారు, అనాథలైన తండ్రి లేని బిడ్డలకు సహాయం జరుగుతుంది. సంఘంలో ఎవరైతే నిస్సహాయ స్థితిలో హెల్ప్ అందని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరి కోసం వీళ్ళందరూ తీసుకొచ్చిన ఆ సమిష్టికి పెట్టిన డబ్బులో నుంచి సంఘం యొక్క డెవలప్మెంట్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు పరిచర్య చేయడానికి వెళ్ళేటప్పుడు వీళ్ళ యొక్క ఆహారం వాటన్నిటి కోసం ఇది యొక్క సమిష్టిగా ఉండదాన్ని వాడేవాళ్ళు. మరి వీళ్ళిద్దరు ఏం చేశారు? కొంత వాళ్ళ సొంతానికి ఉంచుకున్నారు. అంటే యథార్థత లేకపోవటం. అందరూ యథార్థంగా బర్నబా ఆ నాయన ఏం చేస్తాడు? తనుకున్నదంతా ఏసేపు అనేటు మారిపోయారు గల బర్నబా అంటాడు. ఆయన తనుకున్నదంతయు అమ్మాడు, భూమి అంతయు అంటాడు. తనుకున్నదంతయు అమ్మి సంఘానికి అప్పచెప్తాడు. అట్లా జరుగుతున్న రోజుల్లో ఈయన అన్నయ్య సప్యర చేసేటువంటి ఈ పనికి పేతురు అర్థమైపోయింది ఆయనకి. కాబట్టి వాళ్ళు సంఘములో ఉన్నటువంటి ఎప్పుడైతే సత్యాన్ని కట్టుబడి ఉండకుండా
ఎప్పుడైతే అబద్ధము ప్రవక్తతో అబద్ధం ఆడుతూ వచ్చారో దైవజనుడితోటి దేవునికి ఆగ్రహానికి వాళ్ళు గురయ్యారు. కాబట్టి యెహోషువ కూడా ఇలాగే ఆయన తన యొక్క మధ్య ఉన్నట్టు శాపగ్రస్తమైంది ఏముందబ్బా అంటే చివరికి ఏముందో ఆకారం చేసినటువంటి శాపగ్రస్తమైన దాన్ని ఆయన ఆయన ఏం చేస్తాడు, మొత్తం నిర్మూలన చేయమంటే ఆ యొక్క బంగారాన్ని అతను ఏం చేస్తాడు, తన యొక్క గుడారంలో దాచిపెట్టుకుంటాడు తీసుకొచ్చి. దానికి ఆయన అసలు ఏమి మీరు దానిలో వాళ్ళని నాశనం చేయండి, వాళ్ళని పట్టుకోండి, కానీ వాళ్ళకి చెందిన ఒక వస్తువు కూడా అంతా కూడా మీరు తెచ్చుకోకూడదు. ఏమి లేకుండా అమోరీయుల్లో అంటే దేవునికి ఇంకా బాగా కోపం అనమాట. ఆ అమోరీయుల్లో నుంచి వాళ్ళని హతం చేస్తూ వాళ్ళతో యుద్ధం చేసుకుంటూ పోయే క్రమంలో కొంత ఏం చేస్తారు, దోచుకొని వచ్చాడు ఆకాను. కాబట్టి ఆయన చెప్పింది ఒకటి దేవుడు, ఇక్కడ ఒక్కళ్ళు చేసింది అందరి మీదకి చుట్టుకుంది. మరి మన సంఘంలో కూడా రేపు సంఘం యొక్క సంపూర్ణత అంటుంటాం, విన్నారో లేదో మాట. సంఘం యొక్క పరిపూర్ణత అంటుంటాం. దేవుడు ఎందుకు రాకడ ఆలస్యం చేసుకుంటాడంటే సార్వత్రిక సంఘం అనేది ఒకటి ఉంది మనకి. అనేక సంఘాలు, అనేక డెనామినేషన్స్ ఉంటాయి, సంఘాలు ఉన్నాయి, లక్షల లెక్కలో ఉన్నాయి సంఘాలు మనకి. అన్ని సంఘాలలో విశ్వాసులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, దైవ సేవ చేసేటువంటి గొప్ప దైవ సేవకులు ఉన్నారు. కొంతమంది విశ్వాసంతో పోయేవాళ్ళు పోతున్నారు. ఆయన వచ్చే సమయానికి భూమి మీద ఉన్నటువంటి మిగిలిన సంఘంలో ప్రతి ఒక్కళ్ళు ఏమండాలి, పరిపూర్ణతలోకి నింపబడాలి. పోయిన వారం ఆదివారం బ్రదర్గా చెప్పింది అది, ఎవరి పరిపూర్ణ నింపబడాలి. హృదయాలన్నీ కూడా దేవుని యొక్క మనం ఉన్న బలహీనతలు మనం ఏం చేయాలి, ఈ వయసులో మనం వృద్ధాప్యంలోకి వచ్చాం, మనం కొంచెం పెద్దవాళ్ళు అయ్యేకుంది చాలా వరకు ఇప్పటికి మనలో నుంచి వెళ్ళిపోతూ ఉండాలి. అంటే ఏంది, నిక్కచ్చమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉండాలి మనం. ఇది ఖచ్చితంగా చేయకూడదంటే మనము చేయకూడదు అంతే. అది నీవు సంపూర్ణతలోకి తెచ్చుకోవటం. ఎందుకంటే దేవుడే చేయొద్దన్నాడు కాబట్టి నువ్వు చేయలేదు, కాబట్టి దేవుడు నీ పక్షంగా సాయం చేస్తాడు. అయ్యో ఇది నేను చేయలేకపోతే నాకు ఆపద వస్తుందేమని, మళ్ళీ వాళ్ళు వచ్చి నా ఇంటి మీదకి ఇట్లా అంటారేమని, సరే వాడి కోసం ఏదో అబద్ధం ఆడితే వాళ్ళు మా జోలికి రాకుండా మన ఇంటి వైపు చూడకుండా ఉంటారులే అని. కానీ మనం ఎప్పుడైతే రాజీ మెథడ్లో పోతుంటామో ఏకీభవించేటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటాము. కాబట్టి మన ఉద్దేశాలు కూడా దేవుడికి తెలుసు. కాబట్టి మన భక్తిలో శక్తి అనేది కలిగి ఉండాలి అంటాడు దేవుడు. ఇంకా చిన్న ఏమన్నా ఉంటే అప్పుడు దేవుడు వచ్చే సమయానికి వాటిని ఏం చేస్తాడు ఆయన మనలో నుంచి. ఎందుకంటే మనలో ఆల్రెడీ ఆయన మీద ప్రేమ ఉంది, మన కొన్ని సంవత్సరాలు ఆయనలో మనం జీవిస్తూ ఉన్నాం, మనం జారిపోవడం సహజమే. తప్పిది ఆయన వచ్చేంతవరకు మనం విశ్వాసంగానే ఉన్నాం. కాబట్టి ఒక చిన్న బలహీనత ఆయన ఏం చేస్తాడు, వాటిని మనలో నుంచి అదంటే ఒక్క క్షణంలోనే మీ యొక్క ఈ దేహాలు అనేగా మారుతాయి, మహిమ దేహాలుగా క్షయమైనది అక్షయతను సంతరించుకుంటాం. అంటే మనది క్షయమైపోయే శరీరము, ఇది అక్షయతను ధరింపజేస్తాడు దేవుడు. ఆయన వచ్చాడు అంటే మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మనం ఎవరో మనకి తెలియదు. మన శరీరాకారంతో ఉంటాము, కానీ మన శరీరాలు ఏమవుతాయి, మార్పు నొందుతాయి అంటాడు. అదే ఒక నిమిషంలోనే. కాబట్టి అలా మార్పు చెందేటువంటి స్థితి దాకా మన యొక్క నిజంగా మనం మరణానికి ముందు దేవుడు వస్తే అలాగా మనం స్థిరపడ్డామంటే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. నా కోసం నిలబడింది కాబట్టి ఈ చిన్న బలహీనతను ఏం చేస్తాడు, తొలగించి వేస్తాడు, తీసివేస్తాడు. అర్థమవుతుందా? నేను ఎక్కడో విన్నాను, అది కరెక్టో కాదో తెలియదు, కానీ ఒక దైవజనుడు ఆయన వాక్యం చెప్తూ అది యూట్యూబ్లో నాకు కొంచెం సమయం దొరికినప్పుడు వేరే వాళ్ళ యొక్క వాక్యాలు వింటుంటారు, అంటే దైవ సేవకులు. ఈ విషయంలో ఆయన ఏం మాట్లాడతాడు విందాం అని అనేసి చెప్తే ఒక దైవ సేవకుడు అంటారు, స్త్రీలకి దేవుడు పరలోక రాజ్యాన్ని, స్త్రీలకి ఎక్కువ మందికి పరలోక రాజ్యాన్ని ఇస్తాడంట. ఈ లోకంలో దేవుని విషయంలో శ్రమపడి కుటుంబస్తుల చేత ఎవరైతే ఈ లోకానుసారంగా ఎక్కువగా శ్రమలు అనుభవించిన వాళ్ళకి ఖచ్చితంగా ఆయన పరలోక రాజ్యంలో ఆహ్వానం ఉంది వాళ్ళకి. ఆయనే అన్నాడన్నమాట. అప్పుడు నేను స్తోత్రం ఏమనుకున్నాను, ఎందుకంటే మనం చేసేటువంటి ఈ చిన్న భక్తిలోనే నిజాయితీగా ఉంటే, భక్తిగా ఉంటే, కొంతైనా కానీ ఆ చిన్న తప్పును ఆయన సరిచేసుకొని పరలోక రాజ్యానికి
నన్ను తీసుకెళ్తాడులే అని నేను ఒక కాన్ఫిడెంట్లో నాకు అప్పుడు అనిపించింది ఆయన చెప్పిన తర్వాత. కాబట్టి స్త్రీలకు కంపల్సరీగా ఆయన ఏమంటాడు, మీకు ఉందమ్మా, మీకు పరలోక రాజ్యంలో దేవుని సన్నిధానంలో ఉంటారు. ఇది లోకానుసారమైన శ్రమలు వస్తాయి. ఎందుకు? దేవుని గురించి వచ్చిన శ్రమలు అయ్యి, మనం క్రైస్తవులకు మారినందుకు వచ్చే శ్రమలు, అతను దేవుడు పెట్టి కొన్ని పరీక్షకు కొన్ని వచ్చే శ్రమలు, వీటికి కూడా తట్టుకోవాలి. ఇది సాతాను ద్వారా కలిగినట్టుంది, ఇది భర్త ద్వారా సాయితాన్యతలు ప్రవేశం చేస్తున్నారు, పిల్లలు ఇలాగ చేస్తున్నారు అని ఎప్పుడైతే ఆత్మీయమైనటువంటి ఆలోచన నువ్వు ఆత్మీయంగా చేయగలుగుతావో. మనకు ముందు ఎంతోమంది శ్రమలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొట్టబడ్డారు. పౌలు యొక్క లైఫ్ చూస్తే ఆయన ఏ విధంగా మనసు ఉండనిచ్చింది ఆ రోజులో, లోకము ఉండనీయలే. ఆయనకు సరసాలకు వేయబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, ఆయన ఎంత భయంకరంగా హింసించబడ్డాడు. కానీ దేవుని విషయంలో పక్కకి తొలగిపోలే. అయితే ఆయన కోసం ఏముంచబడింది? ఏముంచబడింది? పౌలు గారి కోసం నీతి కిరీటం ఉంచబడింది. చెప్పాడు కదా, ఆయనే చెప్పాడు, ఇదిగో నా కోసం నీతి కిరీటము ఉంచబడింది. కిరీటాలు ఉన్నాయి, జీవ కిరీటం. చెప్పండి కొన్ని కిరీటాలు మీకు తెలిసిన కిరీటాలు. మహిమ కిరీటం, జీవ కిరీటం, నీతి కిరీటం, ఇంకా ఇంకా 2 ఉన్నాయి. ఎవరు అన్నారు ఆ మాట వచ్చింది? ఏం కిరీటం? అక్షయ కిరీటం. ఇంకొకటి ఉంది, అదే మహిమ కిరీటం అంటే వాడబారిని మహిమ. ఇంకొక కిరీటం ఉంది, జీవ కిరీటం చెప్పారుగా. అక్షయ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం, ఇంకొక కిరీటం ఉంది దేవుడు. అది నేను ఈ మధ్య చదివేటప్పుడు రాసుకున్నాను కూడా దాన్ని, నాకు కూడా అంత గుర్తుకు రావటం లేదు. కాబట్టి ఈ కిరీటాలలో మనం అంత కిరీటాలు కూడా ఆయన ఏమంటాడు, అంత కిరీటాలుగా మనం రావాలి అంటే అది గొప్ప గొప్ప దైవజనులకి ఏర్పాట్లు ఉంటాయి. పౌలు లాంటి గొప్ప దైవజను మనకేమంటాడు, మీకు తెల్లని రాతినిత్తును, జయించేవారు నాతో కూడా కూర్చుండనిత్తును, మీకు పరలోకమన్నాను భుజింపనిత్తును చెప్పలేదు. అవి మనకి అర్థమవుతుందా? చిన్న చిన్న బహుమతులు, గిఫ్ట్ అనమాట. కాబట్టి ఒక స్తంభముగా నేను పరలోక రాజ్యం ఒక స్తంభముగా చేస్తాను. కాబట్టి ఇవన్నీ ఒక్కోసారి పడుకొని ఆలోచిస్తుంటా, ఒక తెల్లని రాత్రి ఇస్తే చాలే నాకు అనుకుంటుంటాను. అంటే అంతగా మనం ఆయన యొక్క కృపలో ఉంటే, ఆయన ఉద్దేశాల్లో ఉంటే. మరి దావీదు చేసిన భక్తి ఎటువంటి భక్తి చేసి ఉంటాడు ఆయన? దావీదు ఆయన హృదయానుసారం దేవునికి ఇదంటే ఇష్టము అంతే ముందుగానే గుర్తించి, దేవుని చిత్తాన్ని ముందుగానే దేవుడు చెప్పకముందే దేవుడికి ఇదంటే ఇష్టం, నేను ఇది చేస్తే దేవుడికి ఇష్టం, ఇలా మాట్లాడితే దేవునికి ఇష్టం, ఇలా నడిస్తే దేవునికి ఇష్టం. అందుకని అంత భయభక్తులు చూపించాడు. కాబట్టి సౌలును ఆయన చంపటానికి ఆయనకి వెంటాడుతా అరణ్యాల తరమును ఆయన వెంటబడుతున్నప్పుడు ఆయన చేతికి కూడా సౌలుని అవకాశం వచ్చింది చంపడానికి. చంపాడా? నువ్వు నేనైతే పట్టుకుంటారా వాడిని? మరి నేను కాదు కానీ మీరిద్దరు పోయి చేయండి అన్న మనకు వచ్చిన కోపానికి. కానీ దావీదైతే అభిషేకించబడ్డ వ్యక్తి రాజు. మొట్టమొదటిసారి ఇశ్రాయేలుకి రాజు ఎవరయ్య అంటే సౌలు రాజే. సమూయేలు తర్వాత సౌలుని అభిషేకిస్తాడు సమూయేలు. అయితే ఆయన కోల్పోయాడు కాబట్టి తన యొక్క క్రియల ద్వారా. అయితే ఆయన ఒక వస్త్రపు చెంగును మాత్రమే కోస్తాడు. ఆయన అప్పటికీ భయపడతాడు, అయ్యో ఒక దైవజనుడి ఒక రాజు యొక్క వస్త్రపు చెంగుని, అభిషేకించబడ్డ రాజు యొక్క వస్త్రపు చెంగుని వాళ్ళు ప్రేరేపిస్తారు. పక్కన ఉన్నటువంటి స్నేహితులు యోవాబు వాళ్ళందరూ ఏం చేస్తారు, ప్రేరేపిస్తారు. అట్లా దొరికాడు కదా, కోసేయి ఆయన్ని చంపేసేయమని చంపాడు. చిన్న ముక్కని ఆనవాలుగా కోస్తాడు. కాబట్టి మరి అటువంటి దావీదుకి శ్రమలు తప్పినాయా శ్రమలు? యోబు ఎటువంటి వాడు? దేవుడిచ్చిన సాక్ష్యం యోబుని గురించి ఎటువంటి సాక్ష్యం ఇస్తాడు దేవుడు? యథార్థవంతుడు, నీతిపరుడు, న్యాయమును అనుసరించి నడుచుకున్నవాడు. మరి ఆయనకు శ్రమలు వచ్చినాయా? మరి యథార్థవంతుడిగా దేవుడు పోయా అపవాది నా భక్తుడికి శ్రమలు ఇవ్వటం ఏంది, ఆయన ఎంత యథార్థంగా ఉంటే నువ్వు చెప్తే నేను ఇస్తానా ఏంది అని అన్నాడు దేవుడు. పరీక్షించుకోపో,
ఏమన్నా చేసుకొని ఆ భక్తుడిని, ఆయన నిలబడ్డాడా లేదా? కానీ ఆ సంగతి యోబుకు తెలుసా? తెలీదు. భార్య కూడా దూషించింది. ఇంకా ఏం దేవుడు అంటావు, దేవుడు దేవుడు అని దూషించి చచ్చిపోవాయని. కానీ ఆయన ఏమాత్రమును పిచ్చిదానా, సుఖాలే కావాలి మనకి జీవితాంతం. కష్టాలు మనకి దేవుడు, కష్టాల్లో కూడా దేవుడు వద్దా? మనకు పల కష్టాలు రాకూడదా? సుఖాలలో చేసే భక్తి ఏంది? ఎవడైనా అన్నీ ఉంటే భక్తి చేస్తారు. కష్టంలోనే భక్తి, మనోనిబ్బరం. అనేక మంది ఈ లోకంలో చాలామంది కొన్ని విషయాల్లో లాస్ అయిన వాళ్ళు ఉంటారు. ప్రేమ విషయంలో ప్రేమ లేకపోతే లాస్ అయిపోతుంటాం. కొన్ని విషయాలు కుమారులు లాస్ అవుతుంటాం, భర్తలు లాస్ అవుతుంటాం. కానీ మనకి ఆ చింత ఒక పక్క ఉంటానే ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నాకు వాళ్ళందరూ చూడు బాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు భక్తి చేస్తున్నారయ్యా, నాకేమి లేకుండా చేసి నేను ఎంత విశ్వాసం కూడా నాకు అన్ని శ్రమలే. ఇప్పుడు ఈరోజు ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. అంతకుముందు బాగుందంట, చిన్నమ్మక్క బాగుందంట. ఆమె దేవుడు నమ్ముకున్న తర్వాత అంట ఇక ఇంట్లో ఒంటి శరీరంలో శోధన వచ్చిందంట, ఆయాసం అంట, అసలు తిరగని హాస్పిటలు లేదంట, అసలు అన్నీ జబ్బులు వచ్చినాయి అంట. అయ్యా నేను నమ్ముకున్నప్పుడు నేను బాగానే ఉన్నాను, నమ్ముకున్న తర్వాత ఏంది నాకు ఈ కష్టాలంటే అవే దేవుని యొక్క పరీక్ష. ఈ బిడ్డ నిలబడుద్దా లేదా? ఒక చిన్న టెస్ట్ చేస్తుంటాడు. మనలాంటి వాళ్ళ మీద టెస్ట్ చేసి మన ఊరకనే పడిపోతాం. అంటే ఓర్చుకోలేం, శ్రమలు సహించుకోలేం అంటాడు. అయితే ఆ శోధనలు కూడా దేవుడు ఎక్కువ కాలం ఉంచుతాను అన్నాడా? ఎక్కువ శోధనలు ఏమి మీకు పెట్టనని చెప్తాడు ఆయన. కాబట్టి ఇలాంటి లోకంలో ఈ మనకు అనేకటువంటి దురాశ, ఈ లోకంలో నేత్రాశ, జీవబిడంబం, శరీరాశను ఈ లోకంలో మనం ఈజీగా పడిపోయే అవకాశము ఉంది. కాబట్టి అదే యాడ్ చేస్తుంటాడు, 3 కొంటే 2 కొంటే 1 ఫ్రీ అంటే మన ఫ్రీ అన్నారని మనం ఏం చేస్తాం, ఇళ్ళు కొనుక్కుంటాం. ఆ 3 పనికి రాకుండా పోతాయి. అంటే 2 కొంటే 1 ఫ్రీ, అంటే 1 ఫ్రీ కొన్న అది కూడా ఊరకనే ఈ డబ్బులు కూడా దాని మీద రేటు మీద వేసి మనకు చౌకబారు గొడ్డల్ని, చౌకబారు వస్తువుల్ని అమ్ముతాడు తక్కువ రేటుకి. అవి 3 ఒక నెల తిరగకముందు దేనికి పనికి రాకుండా పోతాయి. అదే ఆ 3 కొన్న ఆ ఒక్క డబ్బులు పెట్టి ఒకటి కొనండి, స్ట్రాంగ్గా ఉంటుందా లేదా? కొంతకాలం వాడికి స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆశ, అమ్ము ఒకటికి 3 వస్తున్నాయి ఫ్రీ. కాబట్టి మనం దేనికైతే మనం ఆశ పడతామో వెంటనే మనం ఏం చేయాలి, మన ఆశ ఉండవచ్చు. దేవుడు అంటాడు మన హృదయం అన్నటువంటి ఆశలను తీర్చేవాడు ఒక దేవుడు మాత్రమే తీస్తాడు. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి కోరిక ఆయనకి తెలుసు. నాకు ఇది ఉంటే బాగుండే, ఇది ఉంటే బాగుండే అని ప్రార్థన చేయి. ఒకసారి బ్రదర్ గారు ఒక ఉదాహరణ చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది. చిన్న మానవుడు బ్రదర్ గారు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి తాతయ్య అని ఉన్నాడండి. అడుగుతూ ఉంటే ప్రార్థన చేయరా, పోయి మోకాళ్ళు ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడంట. దేవుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? దేవుడు కొనిస్తాడా నాకేమన్నా? ఊరు అనుకో, నువ్వు చెయ్యి ప్రార్థన, దేవుడు ఇగిపోయేటప్పుడు అడుగు, నువ్వు చెయ్యి ప్రార్థన చెయ్యి అంటే ఇప్పుడు ప్రతిదానికి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేవాడు అంట. అంటే పోయిన సంవత్సరం చెప్పాడు ఈ ఉదాహరణ. ప్రతిదానికి కళ్ళు మూసుకొని నాకు ఇది కావాలి దేవుడు, నాకు పెన్ను కావాలి, నాకు రంగులు ఇది కానీ ప్రార్థన చేస్తా అన్నాడు చిన్నోడు జోయలు. ఇట్లా అంటే ఏంది? ప్రార్థన చేసి దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేసి దేవుడు ఇస్తాడు అన్నటువంటి ఆలోచన బిడ్డలో కలుగు చేస్తున్నాడు, నమ్మకాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అప్పుడు ఏం చేసాడు? ప్రార్థన చేస్తే తాతయ్య అన్నాడంట. సరే ఉంద పొరుగులు ఉంట చూడుపో అంటే వాళ్ళ తాత ఏం చేశాడు? పెన్ను ఆడిపెట్టి అంటే తాతయ్య పెన్నుంది, దేవుడు ఎంత మంచివాడు తాతయ్య, పెన్నుంది అంటే ఇది మనం ఆ బిడ్డ యొక్క నమ్మకాన్ని డైవర్టు కాకుండా ఉండాలి. అప్పుడు ఇంకా ఆ వస్తువు వచ్చేదాకా బిడ్డలు ఏం చేస్తారు? ప్రార్థన, అమ్మయ్య అన్న నాకు పెన్ను ఇచ్చాడు దేవుడు, ఈరోజు ఖచ్చితంగా నాకు ఇంకొకటి ఇస్తాడు. అది దేవుళ్ళకి తీసుకురాడు. ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా ఇస్తాడు అంటే ఇప్పుడు అన్నిటికీ ప్రార్థన చేసేవాడంట. అది చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది. నిజంగా ఒక చిన్న క్లూ లాగుంది, ఇది ఒక చిట్కా లాగుంది, పిల్లలకి మనము చేయొచ్చు. కాబట్టి అలాగా దేవుడు మంచి దేవుడు కాబట్టి మన వరాలన్నీ మనకిచ్చే ఈవులన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి మీకు ఈవులు ఇచ్చే దేవుడు నేనే కాదు. కాబట్టి ఎప్పుడు అడుగుతున్నావు? ఏది యథాలాపరంగా నాకు అది అంటే కాదు.
కాబట్టి చేసేటువంటి భక్తి ఏంటంటే మనం ఉపవాస ప్రార్థనలు చాలా ఉన్నాయి. 40 దినాల ఉపవాస ప్రార్థన ఉంది. 7 దినాలు కొంతమంది చేశారు, కొంతమంది 3 దినాలు చేశారు. ఉపవాసం ఒక్క దినం కూడా ఉండవచ్చు. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండవచ్చు. అయితే మనం చేసేటువంటి ఆ ఉపవాసం ఏంటంటే ఏదైతే నువ్వు ఆ ఇంట్లో సమస్య ఉందో దాన్ని మనం దేవుని దృష్టికి తీసుకురావాలి. ఫస్ట్ దేవుని దృష్టికి దేవుని సన్నిధిలో పెట్టు. ఈ విషయాలు నాకు అవసరతలు ఉన్నాయి దేవా అని దేవుని దృష్టిలో పెట్టి నువ్వు దేవుని కోసము ఆ దినమంతయు ఉపవాసంలో ఉంటూ వాక్యాలు ఎవరైతే ఉపవాసం ద్వారా అది స్త్రీలు మన యొక్క లేఖనాలలో ఎవరైతే మనకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఏ విధంగా విశ్వాసాన్ని ఉపవాసాన్ని గడుపుకుంటూ వచ్చారో మనం వాటిని అనుసరించవచ్చు అన్నమాట. అలాగే ఎస్తేరు గ్రంథంలో ఒక వాక్యం చూసుకుందాం, చూడండి. ఎస్తేరు 4:16. ఈమె ఎస్తేరు అహష్వేరోషు యొక్క రాజు యొక్క భార్య, ఆమె రాణి. అయితే యూదుల మీదకి వచ్చేటువంటి ఈ ఆపద నుంచి వాళ్ళని తప్పించబడాలంటే ఎవరికి సాధ్యం? అది ఎస్తేరుకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఎస్తేరు ఆ స్థానంలో, రాణి స్థానంలో ఉంది. మరి ఎవరు తీసుకెళ్తారు ఆ సమస్యను ఆయన దగ్గరికంటే? ఆ ఎస్తేరే దానికి. అది మొర్దెకై ఆమెకు చెప్పాడు, అమ్మ నువ్వు వెళ్ళి ఏం చేయాలి, ఆ విషయము అసలు ఇది ఈ యూదుల మీదకి ఏ విధంగా అయితే ఆ యొక్క శాస్త్రం తీసుకొచ్చాడు హామాను, ఆ విషయం ఎవరికి తెలియాలి? ఎస్తేరుకి తెలియాలి. ఎస్తేరుకి తెలియపరిచాడు పరిచారకుడి ద్వారా, ఒక సేవకుడి ద్వారా. అయితే ఆమె తెలిసిన తర్వాత వెంటనే నాకెందుకు, నేను రాణిని, ఇది ఈ సమస్య నేను ఎలా పరిష్కరించగలను, నా చేత కాదు, నేను ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ అంటారు. ఇప్పుడు నువ్వు మంత్రిని కలవాలన్నా, ఏ ప్రధానమంత్రిని కలవాలన్నా నేరుగా వెళ్ళి నేను మంత్రి అంటే అలా చేయరు. ఒక అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. ఒక రోజు ఇస్తారు, పలానా రోజు వచ్చి రాజుగారిని మీరు కలవచ్చు అని. అయితే ఈమెకి ఇంకా రాలా, అప్పటికే 30 దినాలు ఈమెకి పిలుపు లేదు. పిలుపు లేకుండా ఎవరు కూడా రాజు సన్నిధికి వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుంది? ఒక ఆజ్ఞ ఉంది. ఎవరైతే ఆ రాజు యొక్క వాళ్ళ రాజు చేతిలో దండాన్ని ఎవరి వైపు చూపిస్తారో వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే ఆయన సేవ్ అవుతారు. ఆమెతో తక్కిన వాళ్ళందరూ మాత్రము నశించిపోతారు, మరణిస్తారన్నమాట. ఆయన వాళ్ళని హతం చేయమంటాడు. అయితే ఎస్తేరుకి ఈ విషయం తెలియగానే వెంటనే ఏం చేసింది? ఆమె ఉపవాసం ఉంది. ఎన్ని దినాలు? 3 దినాలు. తనొక్కటే కాదు, తన యొక్క చెలికత్తెలతో కూడా ఉపవాసం, అన్నపానములు చేయకుండుడి ఒక ఆజ్ఞ ఆమె జారీ చేసింది. అలాగే అందరూ కూడా ఉపవాసం అంటే ఆమె దేవుని సన్నిధిలో ఎందుకు అంత ఉపవాసం ఉందంటే, రాజు దగ్గరకు పోవటానికి దేవుడు నన్ను బలపరచు, నాకు ధైర్యం పుట్టించు. మరి రాజు సన్నిధికి వెళ్ళాలంటే అంత ధైర్యం ఎవరి ద్వారా మనకు లభించుద్ది? ఒక తండ్రి ద్వారానే. ఆ బలాన్ని పొందుకుందాం 3 దినాలు, ధైర్యం తెచ్చుకుందామె. ఆ ధైర్యంతో ఆమె ఏం చేస్తూ వచ్చింది? రాజు సన్నిధికి వెళ్ళింది. అయితే రాజుకి ఆమె పట్ల ఏం కలిగిందమ్మా? 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. రాజు చూడగా ఆమె ఏంది అతనికి దయ పుట్టెను. వెళ్ళింది ఆ యొక్క రాజుగారు ఉన్నటువంటి సింహాసనానికి ఎదురుగా ఉన్నటువంటి అక్కడ నిలబడిన తర్వాత రాజు చూశాడు ఆమెని. ఆ టైంలో ఎస్తేరు ఉంటుందని ఆయన ఊహించరా. కానీ ఆమె చూడగానే ఆయనకి దయ పుట్టింది. దయ పుట్టి అప్పుడు ఆమెనే అడుగుతాడు, నీ రాజదండ నా వైపు చూపిస్తాడు. ఇంకా చూపిస్తాడు పర్మిషన్ అని అర్థం, అపాయింట్మెంటు ఇచ్చాడు అని అర్థం. చూపించగానే ఆమె వచ్చింది, ఆమె విషయం చెప్పింది. యూదుల మీదకి వచ్చినటువంటి శాసనాన్ని, అంటే ఆ వ్యక్తి యొక్క పేరు కూడా ఆమె చెప్పింది, దుష్టుడైన ఈ హామాను. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? ఆ యొక్క శాసనాన్ని
రద్దుపరిచేంతగా ఆమె యూదులను రక్షించింది. యూదుల నుంచి మరణాన్ని నుంచి యూదుల్ని చాలా ఉంది దాని గురించి చెప్పుకోవాలంటే. అసలు ఆ విషయం తెలియగానే ఈయన ఏం చేస్తాడు చూడండి. 4వ అధ్యాయం మొర్దెకై మొదటి అధ్యాయం మొదటి వచనం చదువమ్మా. తెలియగానే అది ఉంది. ఆయన రాజు యొక్క గుమ్మములో వాచ్మెన్ డ్యూటీ అయింది మొర్దెకైకి. అంటే నిఘా వ్యక్తి, ఎవరు వస్తున్నారా, కోటలో నుంచి ఎవరు లోపలికి పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారని చూసే వ్యక్తి ఆయన మొర్దెకై. అలా ఆ కోట గుమ్మం దగ్గర ఆయన ఇంకా ఆ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క వార్త విన్నాడో మొర్దెకై, వాళ్ళ యొక్క పని ఏంది, ఉపవాసం ఉండే సమయంలో వాళ్ళు ఏం చేస్తారు, ఆ బూడిద పూసుకుంటారు, బట్టలు చింపుకున్నారు, బూడిద నెత్తి మీద పోసుకున్నాడు. ఆయన ఒక శోకముతోటి రోదనముతోటి ఉపవాసం ఉండి ఆయన ఏడుస్తూ ఆ గుమ్మం యొక్క నుంచి దాటి ఆ పట్టణం మధ్యలోకి శోషణ కోటను దాటి ఆ కోటలకు శోషణం ఆ నగరం మధ్యలోకి వెళ్ళి ఆయన పెద్ద రోదనంతో ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉంటే మామూలుగా మనకు శక్తి బలం ఉండదు. కానీ ఈయన ఆ యొక్క ఆజ్ఞ ఎలాంటిదంటే ఇంకా ఒక్క చోట కాదు, 127 సంస్థానాలలో ఉన్నటువంటి యూదులందరి మెడ మీదకి కత్తి వచ్చినట్టే, అందరి చంపబడాలి అన్నది హామాను యొక్క దుష్టాలోచన. శత్రువు ఏ విధంగా హామాను రేపాడంటే యూదులందరిని చంపే అడ్డం లేకుండా చేసుకోవాలి. ఇది ఒక్కడి మీద వచ్చిన కోపాన్ని అందరి మీదకి మరణం వచ్చింది. ఎందుకు వచ్చింది హామాని కోపము? మొర్దెకై యూదులు ఎవరికి నమస్కారము చెయ్యరు వాళ్ళు. అయితే ఆ హామాను ఆ యొక్క గుమ్మం గుండా ప్రతిరోజు వెళుతూ ఉంటాడు గుర్రం ఎక్కి లోపలికి. రాజుగారి యొక్క ఆయన కార్యనిర్వహణ అధికారి ఈయన. అన్ని ప్రధాన అన్ని హామాను తీసుకున్న నిర్ణయాలకి రాజు ఓకే అని ముద్ర వేస్తుంటాడు. అంత పవర్ అనమాట హామాన్ది. మరి ఆయన దగ్గరికి అందరూ నమస్కారం హుజూరు నమస్కరిస్తుంటే ఒక మొర్దెకై మాత్రం నమస్కారం చేయడు. అయితే ఆ విషయం హామాను గ్రహించలా, అసలు హామాను చూడలా. అయితే ఆయన పక్కన ఉన్నటువంటి సేవకుడు ఆయన చెప్తాడు, అయ్యా ఈ యొక్క మొర్దెకై నువ్వు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తమరి గారికి నమస్కరించడం అనేది అనగానే అప్పుడు గమనిస్తాడు. అప్పుడు మొర్దెకై నమస్కారం చేయడు. అంటే చూసేది రోషం గల దేవుని యొక్క బిడ్డ ఈయన. ఆయన కోసమేనా యూదులు మా దేవునికి తప్ప మేము ఎవరికి నమస్కారం చేయము. వాడు ఎటువంటి వాడైనా, వాడు రాజు కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు. అది మనకు క్రైస్తవుల యొక్క రోషం. మన దేవుణ్ణి వాళ్ళు అన్యులు చాలామంది ఏం చేస్తుంటారంటే ఇది తిను, ఈ నైవేద్యం ఏం కాదులే, ఏమవుతుంది అని బలవంతం చేస్తుంటారు స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు. చాలామంది హాస్టల్స్లు కూడా అంతే. ఎక్కడికన్నా టూర్కి వెళ్ళి ఎక్స్కర్షన్కి వెళ్ళి ఏం కాదులే, ఈ ఒక్కసారికి పోదాం, నువ్వు కూడా రా సినిమాకు పోదాం అని బలవంతము చేస్తుంటారు. అంటే చెడుని ప్రోత్సహిస్తుంటారు. ఏమవుతుంది ఒకసారి కానీ అనగానే మనం కూడా ఏమంటాము, నిజమే కదట్లే అని అనుకుంటాం. కాబట్టి అది అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, మనము దాని నుంచి తప్పించుకుంటూ ఉండాలి. అది ఈ హామాన్ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క మరణ శాసనాన్ని రాజు ఏం చేస్తాడు, ఈ ఎస్తేర్ ద్వారా తెలుసుకొని ఆయన ఏ విధంగా అయినా మొర్దెకైని ఆయన చంపించాలని అనేక రకాల కుట్రలు పరుగుతుంటాడు. హామాన్ కుట్రలు పని ఆయన కోసం ఒక ముద్దు కూడా ఉరికొయ్య కూడా ఒకటి తయారు చేపిస్తాడు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన వల్ల ఆమె ఏ విధంగా అయితే దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆ ధైర్యం తెచ్చుకొని రాజు సన్నిధికి వెళ్ళి ఆ యూదుల మీదకి వచ్చేటువంటి ఆ యొక్క శాసనాన్ని రద్దు చేయించుకోగలిగింది. అది ఉపవాసం వల్ల పొందినటువంటి తీర్చింది ఆమె. కాబట్టి ఆమె లేకపోతే ఆ స్థానంలో అది ఆ శాసనం రద్దు చేయబడేదా? లేదు. కాబట్టి ఒక స్థానంలో దేవుడు ఉంచినప్పుడు మనము అది మనం వాళ్ళ కోసం వాళ్ళ తరపున మనం ప్రార్థన చేయాలి. ఏదంటాడు, మీ సంఘంలో మీ సహవాసంలో ఎవరైనా రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మనం ఏం చేయమన్నాడు దేవుడమ్మ? రోగుల కోసం టైం అవుతుందా?
కాబట్టి ఈ దినాన మనం మన దేవుని కోసం రోషం కలిగి ఏ విషయాల్లో మనం ఉపవాసం ఉండి మన అవసరాలు దేవుని యొక్క సన్నిధిని ఏ విధంగా కూర్చోవాలో ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఉదాహరణ ద్వారా దేవుని యొక్క మాట లోబడి మనం ఉండాలని దేవుడు మన దినాన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. విమోచన ప్రార్థన చేయి, తర్వాత నువ్వు కూడా చెప్పు.